ఖచ్చితంగా ఒక టీచర్ని ఇస్తారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లేకపోతే నా విద్యాభ్యాసం మా వాతావరణం అనేది ఇందాక అప్పారావు సార్ చెప్పారు, ఇక్కడికి వాంటెడ్గానే రావడం జరిగింది. ఇక్కడ చుట్టూ ప్రహరీ సార్ అంతకుముందే 2000 మేబీ 12-13లో ఇక్కడ టీచరే లేడు. వాస్తవానికి ఇక్కడ టీచర్ లేని పరిస్థితుల్లో సార్ డిప్యూటేషన్ రావడానికి ప్రయత్నం చేస్తే నేనే ఆపా. చెప్తున్నాను ఎందుకంటే అక్కడ దగ్గర 100 పైన చేసాం స్ట్రెంత్. 34 మంది ఉన్న పిల్లల ఉన్న వాతావరణంలో సార్ ఊళ్ళోకి వెళ్దాం పిల్లల కోసం అని చెప్పేసి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ గారిని అడిగితే మనం పోవటం సార్ వాళ్ళే వస్తారండి. లేదు మనం అంటే నేను వచ్చి రావడంతో నాకు మన ఈ డ్యూటీ ఒకటి పడ్డది, జనాభా లెక్కల డ్యూటీ ఒకటి పట్టడం జరిగింది. ఈ క్రమంలో ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేయడం జరిగింది నాకు. ఆ క్రమంలో ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ మన గ్రామంలో ఎట్లయితే నేను అడిగాను అక్కడ కూడా సారు నేను ఇద్దరం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నాది పూచి నేను ఇదే చెప్పా, ఒకవేళ నీ పిల్లగాడికి చదువు రాకపోతే గల్లా పట్టుకో. డైరెక్ట్ నేను ఇదే చెప్పా, నీ పిల్లగాడికి చదువు రాకపోతే గల్లా పట్టుకో లేదా వచ్చాడు, అంతే తప్ప నువ్వు పంపించకుండా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చెప్పరు సరిగా అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే 4 ఆటోలు అండి, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే 4 ఆటోల్లో వెళ్ళే పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకన్న భద్రయ్య గారు ఏ రకంగా అయితే ఆటోని వాళ్ళ సొంత ఆటో నిజంగా ఈ సభాముఖంగా నేను భద్రయ్య గారికి చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన తన సొంత ఆటోని పిల్లల కోసం ఉదయం పూట దింపటం, సాయంత్రం మళ్ళా అదే పిల్లల్ని ఆయన ఆటో తోలుకొని వచ్చి సాయంత్రం మళ్ళీ పిల్లల్ని ఇళ్ళ దగ్గర దింపడం అనేది దగ్గర 1 సంవత్సరం మొత్తం చేశారు. ఆ విధంగా మేము ఆ గ్రామంలో దగ్గర 100 పైన 120-130 మంది పిల్లలు చేయడం జరిగింది. సార్ వాంటెడ్గా ఇక్కడికి వచ్చి ఈ వాతావరణాన్ని చూసి సార్ మనం ఇక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. నాకు సార్కి 500-600 మంది తేడా ఉన్నారు. అయినప్పటికీ కూడా నా దాకా ఈ స్కూల్ ఎవరు కోరుకోలే. అప్పారావు గారు కోరుకున్న తర్వాత ఎవరు కోరుకోలే ఈ స్కూల్. అంటే అప్పట్లోనే 2000